ఓం నమ శివాయ. కార్తీక మాసము 7వ అధ్యాయము. వశిష్ఠుడి తనను, ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును ఇంకా చెప్పెదను, సావధాన మనస్కుడవే వినుము. కార్తీక మాసమందు ఎవరు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజించునో వాని ఇంటిలో పద్మముల యందందు లక్ష్మీదేవి నిత్య నివాసం చేయును. కార్తీక మాసమందు భక్తితో తులసీదళముతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించువారు తిరిగి భూమి అందు జన్మించును. కార్తీక మాసమందు మారేడు దళములతో హరిని పూజించిన వారు తిరిగి భూమి అందు జన్మించును. కార్తీక మాసమందు భక్తితో ఫలములను దానమిచ్చు వాని పాపములు సూర్యోదయం కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరిక చెట్టు క్రింద హరిని పూజించువానని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీక మాసమందు తులసీ దళములతో సాలగ్రామమును పూజించువారు ధన్యుడవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనము ఆచరించు వాని యొక్క కోట్లాను కోట్ల పాపాలు నశించును. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా ఉసిరిక చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించువారు వైకుంఠమునకు పోయి అచట విష్ణువు వలె ఆనందించుచుండును. కార్తీక మాసమందు భక్తిచే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును గట్టువారు పరమపదం పొందును. కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మంటపమును నిర్మించి పూజించువారు చిరకాలము వైకుంఠమందుండును. కార్తీక మాసమందు ఒక్కమారైనను హరిముందు దండ ప్రణామం ఆచరించువారు పాప విముక్తులై అశ్వమేధయాగ ఫలము పొందుదురు. కార్తీక మాసమందు హరిముందు జపము హోమము దేవతార్చనము చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు పోవుదురు. కార్తీక మాసమందు స్నానం చేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానం చేయువారు 10,000 అశ్వమేధయాగములు చేసిన ఫలమును పొందును. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయు వాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్లు నశించును. కార్తీక మాసమందు బృందావనమందు ఆవు పేడతో అలికి 5 రంగులతోనూ శంఖపద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. కార్తీక మాసమందు విష్ణువు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యం యొక్క గొప్పతనము చెప్పుట బ్రహ్మకు కూడా శక్యము కాదు. పర్వతితులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈ నందాదీపం నశించిన ఎడల వ్రతభ్రష్టుడగును. తిలలతోనూ ధాన్యంతోనూ అవిష పువ్వులతోనూ కలిపిన నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలెను. నంద అనగా ఏకాదశి, పూర్ణిమ మొదలగు పర్వతితులందు చేయునది. కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షం పొందుదురు. కార్తీక మందు విష్ణు ఆలయ మండపమును భక్తితో అలంకరించువారు హరిమందిరమునకు వెళ్ళుదురు. కార్తీక మాసమందు హరిని మల్లె పువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించినట్లు నశించును. కార్తీక మాసమందు తులసి గంధంతో సాలగ్రామమును పూజించువారు పాప విముక్తుడై విష్ణులోకమునకు పొందును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యం చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. కార్తీక మాసమున విష్ణు ఆలయమునందు అలంకారం చేయువారు చేయించువాడు వైకుంఠం యందు సాయుధ్య ముక్తి పొందును. కార్తీక మాసమందు భక్తితో అన్నదానం ఆచరించు వాని పాపములు పెనుగాలిచే గాలికి మబ్బుల వలె విడిపోవును. కార్తీక మాసమందు తిలదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 శర్మములు చేయవలను. బ్రహ్మపుత్ర భోజనం అనగా మోదుక ఆకుల విస్తరిలో భోజనం చేయుట. కార్తీక మాసమందు స్నానము దానము యథావిధిగా చేయని వారు 100 జన్మలందు కుక్కగా పుట్టి తర్వాత చండాలులగును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించని వారు ముందుగా గాడిదగా జన్మించి తర్వాత 100 మారులు కుక్కగా జన్మించురు. కార్తీక మాసమందు కదంబ పువ్వులతో హరిని పూజించువారు సూర్యమండలమును భేదించుకొని స్వర్గమునకు పోవును. మొగిలి పువ్వులతో భక్తితో హరిని పూజించువారు 7 జన్మల యందు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడుగా జన్మించును. పద్మములతో హరిని పూజించువారు సూర్యమండలములందు చిరకాలము నివసించును. తాను స్వయముగా అవిస పువ్వుల మాలను ధరించి తర్వాత హరిని అవిస పువ్వుల మాలికతో పూజించువారు స్వర్గాధిపతి అగును. స్త్రీలు పూలమాలల చేతను తులసీదళముల చేతను కార్తీక మాసమందు హరిని పూజించిన ఎడల సర్వపాప నిర్ముక్తులై వైకుంఠమును పొందుదురు. కార్తీక మాసమున ఆదివారమందు స్నానం చేసిన ఎడల మాసమంతయు స్నానం ఆచరించిన పుణ్యమును పొందుదురు. శుద్ధ పాడ్యమి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు పాతస్థానము చేసిన ఎడల ఆ శక్తునకు కూడా మాస స్నాన ఫలము వచ్చును. అందుకు శక్తి చాలనిచో 1 రోజులు తప్పకుండా మాస మహత్యమును వినినట్లయితే స్నాన ఫలము కలిగి పాపములు నశించును. దీపములను చూచి ఆనందమునందు వాని పాపములు నిశ్చయముగా నశించును. ఇతరులకు
హరిపూజ కొరకు మనోవాక్కాయముల చేత సహాయం చేయువాడు స్వర్గమునకు పొందును. భక్తితో గంధపుష్ప దీపాదుల చేత హరిని పూజించువారు వైకుంఠమును పొందును. ఈ మాసమున హరి సన్నిధిలో జపమాచరించని వారు భూమి యందు 7 జన్మలందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమున సాయంకాలమందు హరి సన్నిధిని పురాణ కాలక్షేపమును చేయువారు వైకుంఠమును చేరుదురు. కార్తీక మాసమందు సాయంకాలము నా ఆలయములందు స్తోత్రములను పఠించువారు స్వర్గలోకమున కొంతకాలముండి తర్వాత ధ్రువలోకము చేరి సుఖించును. ఓం నమః శివాయ.